సరదాగా మా తాండూరు వెళ్తున్నాం అనమాట. అంటే శ్రీవాణి వాళ్ళ ఊరు పరిగి నుంచి తాండూరుకి వెళ్తున్నాం సరదాగా. అబ్బా ఇక పాప ఇలా లాస్ ఏమబ్బా. కంచంగా రేట్ నుండి పాపం భార్య భర్తలు అనుకుంటా ఎంత కష్టపడుతున్నారు. అమ్మ బాబోయ్, నిజంగా ఇది ఒక అడ్వెంచర్ లా ఉందండి బాబు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. సరే నీ పరిస్థితి చూసినాం అన్న. మా పాప కూడా ఉంది. ఒక ప్లేట్కి 500 వేస్తున్నా, 10 వేస్తున్నా. హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారివా విక్రమ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే సరదాగా నేను నందిని కొంచెం 4 days నుంచి జ్వరంతో కొంచెం డల్గా ఫీవర్గా ఉంది. ఇప్పుడే తగ్గింది. సో సరదాగా మా తాండూరు వెళ్తున్నాం అనమాట. అంటే శ్రీవాణి వాళ్ళ ఊరు పరిగి నుంచి తాండూరుకి వెళ్తున్నాం సరదాగా. అండ్ మీకు ఒక్కసారి వెదర్ చూపిస్తాను ఇప్పుడు. ఎస్, చూసారా? సో మేము ఇప్పుడే బయలుదేరాము. గెస్ట్ చేసిన టైం ఎంత అయి ఉంటుందో డెఫినెట్గా మీరు తప్పు గెస్ట్ చేసే ఉంటారు. ఎందుకంటే డెఫినెట్గా సాయంత్రం అయినట్టుంది, కానీ ఇప్పుడు టైం అక్షరాల మిట్ట మధ్యాహ్నం 1:30 అయిందండి. ఫస్ట్ స్టెప్ చాలా రోజుల తర్వాత ఎండాకాలంలో హైదరాబాద్లో ఉండడం చూస్తాను నేను. సో మరి పరిగి తాండూరు ఎలా ఉంటుందో తెలియదు, కానీ హైదరాబాద్ ప్రజెంట్ ఈ రోడ్లో ఉన్నాం మేము. చిలుకూరు రోడ్లో, మొయినాబాద్ రోడ్లో ఇలా ఉంది ప్రస్తుతానికి ఆకాశం. సూపర్ కదా. మధ్యాహ్నం 1:30కి ఇంత చల్లగా వర్షం పడుతుంది. మేమైతే జర్నీ ఎంజాయ్ చేస్తున్నాం. సో నందిని లిఫ్ట్ టాప్ ఫోన్ చేద్దాం. ఈ వర్షానికి పాపం అవును వీళ్ళు లాస్ట్ కదా వీళ్ళకి. లిఫ్ట్ టాప్ అబ్బా. ఇక పాప ఇలా లాస్ ఏమబ్బా ఈరోజు. గిరాకీ తక్కువ ఉంటుంది. ఇప్పుడు లంచ్ పెట్టి తీసేస్తుంటారు. కొందాం అందునే తిందాం ఎక్కడ సరదాగా. పొద్దున్న టిఫిన్ చేసింది నేను కూడా కొంచెం. అవునవునవునవును కొంచెం రాజు. సో ఇక్కడ వర్షం పడుతుందని చెప్పి అన్ని కడుతున్నారు, పార్సిల్స్ ఇస్తున్నారు కార్లోకి. కానీ నేను అన్నం పప్పు సాంబార్ అనుకున్నా, కానీ ఇక్కడ చికెన్ రైస్, బోటీ రైస్, తలకాయ కూర అంట. తలకాయ కూర కాదు, ఉడియాలు పప్పు అనుకుంటా. కొన్ని ఉడియాలేనా? ఉడియాలు పప్పు అయిందా? పప్పు చికెన్ ఉడియాలు అనుకుంటావా? కాళ్ళు అయితే నాకు కూడా ప్లేట్లో కొంచెం చికెన్ కర్రీ పెట్టినా. లెగ్ పీస్ ఉందా? లెగ్ పీస్ లేకపోతే బోన్ పీస్ అన్నీ కనీసం. కర్రీ టైప్ ఉంటుంది అంట అన్న. కారు మీకు ఉండదు కదన్న. ఇది అన్న 2 ఒడియాలి కొట్టాలి. రాజు నీకేంటి రాజు? తలకాయ కూర అన్న. ఒక రైస్, తలకాయ కూర. సో చికెన్ కర్రీ, అలా నేను టమాటా చట్నీ ఏదో బాగుందంట తెచ్చుకున్నాను. నందిని మాత్రం ఓన్లీ చికెన్ కర్రీ విత్ గొట్ట తెచ్చుకుంది. బాగుందా? టేస్ట్ చూసావా? ఆహా, ఇలా రోడ్డు మీద ఆగి వర్షం పడుతుంటే అది కప్పుకొని అన్నం పెట్టుకొని పరిగెత్తుకుంటూ కారులోకి వచ్చి తింటుంటే అక్కడికే వేరబ్బా. యాక్చువల్గా నందిని శ్రీవాణి కొంచెం కారం తింటారు, నాకు మాత్రం కారం అస్సలు పడదన్నమాట. వాటర్ పెడుతున్నా. కారం ఉంది, బాగానే ఉంది.
ఇదే బాగుంది. చికెన్ కూరలో పొట్ట నుంచి బాగుంది. నేను ఎప్పుడు తినలేదే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఖచ్చితంగా అంత గ్రేట్ ఉండి పాపం భార్య భర్తలు అనుకుంటా అంత కష్టపడుతున్నారు. నిజంగా కరెక్ట్ టైంకి 1 o'clock ఇలా వర్షం పడితే పాపం వాళ్ళంతా ఉండిందంతా ఎట్లా వేస్ట్ అయిపోతుంది. ఎంత బాధ వస్తుంది పాపం. అందులో బాగుందా ఇట్లా ఫుడ్? నందిని నీకు జారి వస్తుంది కదా, నీకోసం ఒకటి చేస్తా. ఇది పర్ ప్లేట్ ఎంతో కనుక్కుందాం. డబుల్ కూడా కాదు, ఎంత చెప్పినా సరే ఒక ప్లేట్ 500 రూపాయలు ఇద్దాం. ఓకేనా? దాని డీల్ లభిస్తుంది. నిజంగా వాళ్ళు చూస్తే నాకు మనందరికీ జాలి వస్తుంది. నాకు ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేస్తామంటే చాలా ఇష్టం అండి. మీకు అర్థం కూడా చెప్పాను, ఎప్పటికైనా నేను హోటల్ పెడతానని. సడన్గా వర్షం పడడం వల్ల వాళ్ళ ఆతో చూస్తే జాలి వస్తుంది. సో సరదాగా ప్లేట్కి ఒక 500 ఇచ్చి తింటున్నాం అనుకుంటాను. అంతే. ఏముందంటే ఇదే స్టార్ హోటల్ అనుకో, ఏసీ కారు స్టార్ హోటల్ ఉంది ఇది. అంతే. సో నేను చికెన్ కూర వేసుకుని తిన్నాను, చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అండ్ టమాటా కొత్తిమీర పచ్చడి కూడా కొంచెం వెరైటీగా అనిపించింది. అందులో వేస్తున్నాను కాబట్టి దానికి న్యాయం చేయాలంటే ఖచ్చితంగా పెరుగన్నం తినాలి. పెరుగన్నం తినాలంటే అక్కడికి వెళ్ళి రావాలి కదా. ఫుల్ వర్షం పడుతుంది. మళ్ళీ గడ్డ పెరుగులో అదే నీళ్ళు అనుకుని తినద్దు. ఏముంది ఉన్నాడు. పాపం మా నాన్న, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో. సడన్ గా ఇప్పుడు అది ఒకవేళ ఎగిరిపోతే దాంట్లో అన్ని నీళ్లు పడతాయి కదా, ఫుడ్ లో అంతా నీళ్లు పడతాయి కదా, అవి ఎగిరిపోతే. అయ్యో అయ్యో బాబోయ్, ఒక అడ్వెంచర్ లో ఉందండి బాబు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. పెరుగన్నం విత్ టమాటా కొత్తిమీర పచ్చడి. సో ఓకే నంతల్లి, నేను చెప్పినట్టుగా ఒక ప్లేట్కి 500 రూపీస్ ఇచ్చేద్దాం. ఓకేనా? 15 రూపీస్. పాపం ఇంత వర్షంలో జాలి స్ట్రీట్ అన్నయ్య అన్న పేటిఎం ఉందా? ఫోన్పే ఉందా అన్న? ఎంత అన్నా అన్న? ఒక నార్మల్ చికెన్ రైస్ 2, ఒకటి బోటీ రైస్ 270. 270 రూపాయలా? ఈచ్ 90 రూపీస్ అన్న. అమ్మో, అందులో డిస్కౌంట్ ఇవ్వాలి ఏమన్నా? 80 90 చేసిరా? సరే నీ పరిస్థితి చూసినామన్నా. మా పాప కూడా ఉంది, ఒక ప్లేట్కి 500 ఇస్తున్నా, 1100 ఇస్తున్నా. జోక్ కాదే, ఇగో 1100 ఇష్టం. ఓకేనా? వర్షం పడుతుంది కదా, మీకు కూడా కొంచెం అట్లా, అందుకని నేను ప్రాబ్లం అన్నా. అమ్మ కూడా చెప్పు, టేస్ట్ అయితే మంచిగా ఉంది. ఒక ప్లేట్కి 500 చేసిన సరదా. చెప్పు అమ్మ. దేవుడేముద్దే, మీ ఆశీర్వాదం చాలు. ఆయన తలపినే నీకు ఆ బుద్ధి కలగజేసింది ఆయనే. అంతేనా? ఆయన లేకుండా ఏది లేదు. నీకు ఆలోచన కలగజేసిన వాడు భగవంతుడే. ఇది నిజం, నిత్య సత్యం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. నీకు నీ హృదయంలో ఆ తలపు పుట్టించుకున్నాడు ఆయన. 100%. ఇది నమ్మదగిన మాట. థ్యాంక్స్ అన్న. అడిగితే అంతే. నీ లోపల అటువంటి ప్రేరేపణ వచ్చింది అంటే నాకు మీ ఇద్దరు కష్టపడుతుంది చూసి అట్లా అనిపిస్తుంది అనమాట. నేనే కదా, మా పాప కూడా ఉంది, నాన్న పాప వాళ్ళకి ఎక్స్ట్రా. అంతే రైట్ అన్న, థ్యాంక్స్ అన్న.
బా జస్ట్ ఒక హాఫ్ నుంచి పడుతుంది వర్షం, ఇంత నిండిపోయింది అప్పుడే. హైదరాబాద్ ఇది మొయినాబాద్ అనుకుంటా. మొయినాబాద్ దాటుతున్నాం మనం. మొయినాబాద్, నెక్స్ట్ చేవెళ్ళ, నెక్స్ట్ మన్నెంగూడ, నెక్స్ట్ వికారాబాద్, నెక్స్ట్ అనంతగిరి హిల్స్, నెక్స్ట్ తాండూర్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. క్యూట్గా ఉంది కదా. నీ పేరేంటి? అమ్ములు అనాలే. నాన్న వస్తారమ్మా, నాన్న వస్తారు. ఎక్కడికి వెళ్ళరు, వస్తున్నారు. నాన్న వస్తున్నాడు. యాక్చువల్లీ ఏంటంది, పాపం వర్షం పడుతుంది అక్కడ. బైక్ వస్తుంటే పాప ముందుకు వంగి కూర్చుందంట పాప. అందుకు కారు ఎక్కమన్నా వాళ్ళ నాన్న బయట వస్తున్నారు. వర్షం పడుతుంది. వర్షం లేదు, వర్షం తగ్గిపోయింది. ఒక పాప, వాళ్ళ మదర్, ఇంకో చిన్న పాప. అంటే మా ఆడియన్స్ హాయ్ చెప్పండి. యాక్చువల్లీ వీళ్ళు తాండూరు మ్యారేజ్కి వెళ్తున్నారంట. నందిని తాండూరు మ్యారేజ్కి వెళ్తున్నారంట. సో వర్షం పడుతుంది కదా, సో బైక్ మీద తడిచిపోతున్నారని కార్ ఎక్కిచ్చాం. పాపం వాళ్ళ నాన్న తడిచిపోయి వస్తున్నాడు. పాపం మీకోసం మీ నాన్న తడిచిపోతుంటూ వస్తున్నాడు. కాల్ చేస్తుండా? లిఫ్ట్ చేయి మరి, మాట్లాడు. అందుకే వీళ్ళ ఫాదర్ది ఫ్లవర్ షాప్ అంట, ఫ్లవర్ డెకరేషన్స్. మనకి ఎప్పుడైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. కుక్కడపల్లిలో. సూపర్. చూడు తినకుండా అలాగే న్యూ ఫ్రెండ్ అన్నది. నందిని నెయిల్స్ వరకు లాగేస్తున్నాం బాబా. పేర్లు ఏంటండి? పేర్లు ఏంటి పాపలవి? పాపలది ఈమె శ్రీవర్ష, ఆమెది గీత అన్నమాట. ఓ హాయ్ శ్రీవర్ష. హాయ్ శ్రీవర్ష. హాయ్ గీత. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎట్లా హాయ్? హాయ్. ఎందుకు సిగ్గుపడుతుందా శ్రీవర్ష? అబ్బా కూటుకుని అవుతుంది కదా. వెళ్ళు బాయ్ బాయ్ బాయ్. వచ్చింది వాళ్ళ ఇల్లు. పర్లేదు. సో ఎస్, నిన్న ఈవినింగ్ మొత్తానికి తాండూరు వచ్చేసాం. తాండూరు వచ్చి జస్ట్ పడుకొని ఇప్పుడే లేచి, అంటే జస్ట్ మా జర్నీ చూపిద్దాం అనుకోండి మీకు. మామిడికాయ పులిహోర తిన్నాం. దివ్య. ఎస్. అండ్ నిన్న వీడియోలో చూపించినట్టుగా, మొన్న వీడియోలో చూపించినట్టుగా ఇక్కడ మా నందిని కూడా బిర్యానీ తీసుకెళ్తాం సరదాగా. ఇప్పుడు అదే మా తాండూరు స్టోన్ ఫ్యాక్టరీ మా అన్నది. సో ఇప్పుడు బిర్యానీ వెళ్తున్నాం. ఆ జర్నీ కూడా చూపిస్తాను. ఓకే చల్. ఇక మా సింబా చూడండి ఏం చేస్తుందో. పేపర్లు తింటుంది, గ్లాసులు తింటుంది. యాక్చువల్లీ తినట్లేదు, చింపుతుంది. సింబా సింబా, అరే సింబా ఇటురా. సింబా సింబుగాడు ఇటు ఇది చూడరా. సింబా పేపర్ గుడ్ బాయ్. ఇక బిర్యానీ వెళ్ళినాక రెడీ అయ్యాము. మా సింబా కూడా రెడీ అయ్యి నేను కూడా వస్తాను కానీ వాడిని తీసుకెళ్ళట్లేదు. సింబా చూపేసారు అరుస్తున్నది తీసుకెళ్ళమని. తీసుకెళ్ళమంటుంది పాపం. తీసుకెళ్ళాలి ఆ సింబుగాడు. నందిని అండ్ దివ్య. సో మనం ఇప్పుడు మిర్యాన్ వెళ్తున్నాం తాండూరు నుంచి. ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ స్టోన్ పీసెస్ నా ముందు బ్లాగ్లో చూపించాను. అండ్ నందిని నువ్వు ఎప్పుడు చూడలేదు అప్పుడు ఇలా ఫ్యాక్టరీ. ఎందుకంటే అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు బిర్యానీకి వచ్చారు నందిని.
యా సమ్మర్ హాలిడేస్ వస్తే బిర్యానీ తాండూర్ అండ్ అలానే మా మల్లికార్జున్ అన్నని తను బావ అని పిలవదు అనమాట. యాక్చువల్గా డాడీ అని పిలుస్తుంది చిన్నప్పుడు. అంటే తనకి ఒరిజినల్ ఫాదర్ కంటే కూడా మా అన్ననే ఒక నాన్నలాగా అన్ని చూసుకున్నాడంటే. సో అందుకనే మా మల్లికార్జున్ అంటే బాగా ఇష్టం శివానికి. అందుకని చిన్నప్పుడు అమ్మని ఇక్కడికి వచ్చి స్విమ్మింగ్ చేసిందంట బావిలో. ఎస్, సో అక్కడ బిర్యానీకి వెళ్తున్నాం. అప్పుడు నువ్వు ఎప్పుడు రాలే కదా. ఎస్, వాళ్ళ స్టోన్ ఫ్యాక్టరీ చూడండి. అలానే దివ్య మీ ఇంటికి తీసుకెళ్ళు. యాక్చువల్గా మా మల్లికార్జున వాళ్ళ ఇల్లు పెద్ద గడియలు ఉంటే అట్లుంటుంది అనమాట. పాతకాలంలో 500 ఏళ్ళ చరిత్ర ఉంది ఆ ఇంటికి. అదే వీళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య అయితే జీవ సమాధి ఉంది. అందుకని అది కూడా చూడు సరదాగా. కొంచెం మళ్ళీ స్నానం చేసింది కానీ జీవ సమాధికి వెళ్ళండి, సరదాగా చూడండి. ఓకే, ఇంకా ఓకే, బాయ్ ఆల్ మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మా ఫాలోవర్స్ ఇన్స్టా అందరికీ లవ్ యూ ఆల్ ఆల్వేస్. అండ్ అది సరదాగా నందిని అండ్ దివ్య మీకు చిన్న క్వశ్చన్తో ఇప్పుడు ఎండ్ చేస్తానంటే, ఇందాక ఇప్పుడే ఒక టాపిక్ వచ్చింది కాబట్టి చిన్న క్వశ్చన్ అడిగి ఎండ్ చేస్తాను. ఒక బాగా వినండి క్వశ్చన్. అంటే ఏ రూట్లో వెళ్తుంది మీకు చెప్పగలగాలి అనమాట. ఒక 6 నెలలు బాగా ఆకలితో ఉన్న సింహం ఒక రూమ్లో ఉంది. 3 డోర్లు ఉన్నాయి. ఒక డోర్లో తెరిస్తే ఫుల్ వాటర్ వచ్చేస్తున్నాయి. ఒక డోర్ తెరిస్తే ఫుల్ ఫైర్ వచ్చేస్తుంది. ఒక డోర్ తెరిస్తే ఫుల్ గాలి వచ్చేస్తుంది. ఏ డోర్లోంచి వెళ్తుంది ఆ సింహం? సూపర్ నంది, నీ ఆన్సర్? కరెక్టా? నీ ఆన్సర్ చెప్పు. వాటర్ కరెక్ట్ కాదు చెప్పి చెప్తా. ఒక బకెట్లో వాటర్ తీసుకొని ఫైర్ బకెట్లో వాటర్ తీసుకుని మూడిట్లో ఏదో ఒక రూట్ నుంచి తప్పించుకోగలుగుతుంది. న్యూ వాటరేనా? అండ్ ది ఆన్సర్ ఈస్ ఎక్సలెంట్ దివ్య అండ్ అందరి. ఎందుకంటే మీరు అంటే ఇప్పుడు యూత్ చాలా మంది సగం సగం వింటారు అర్థమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 నెలలు ఆకుతున్న సింహం బతికేలా ఉంటుంది, చచ్చిపోయి ఉంటుంది. ఓకేనా? దాని ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ ఉంటే సరదాగా నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను నచ్చినవి నా నెక్స్ట్ బ్లాగ్స్లో వాడుతుంటాను. ఇప్పుడు కొంచెం ఐడియా వచ్చినందుకు. సో ఇలానే మా వీడియోస్ చూస్తుండండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వారేవా విక్రమ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్వేస్ డియర్. లవ్ యూ ఆల్వేస్. బాయ్.